నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. తర్వాత రాశి వృషభ రాశి అమ్మ. మరి వృషభ రాశి వారికి మిగతా ఏ రాశి వారితోని మంచిగా మ్యాచ్ సెట్ అవుతుందంటారు? తప్పకుండా నాన్న. ఇక్కడ ఏంటంటే, వృషభ రాశి అనగానే మనకి శుక్రుడు ఒక తత్వం ఉంటుంది. అంటే ఏంటంటే, చాలా ప్రేమ, ఎక్కువగా కరుణ, ఎక్కువ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కోరుకునేది అదే. వీళ్ళు ప్రేమగా ఉంటారు, ఎదుటి వాళ్ళు ప్రేమగా మామతో ఉంటారేమో అనుకుంటారు. ఎక్కువ జాలి దయతో ఉంటారు, వాళ్ళకు జాలి దయతో ఉంటారేమో అనుకుంటారు. ఏది ఉంటే అది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అలాగే ఉంటుందేమో లైఫ్, అందరూ అలాగే ఉంటారేమో అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. సో ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు. అంటే ఏంటంటే, ఏ విషయమైనా ఆకర్షణీయంగా, ఏదో ఒక విషయం. కొంతమంది ఫేస్ బాగుంటుంది, కొంతమందికి హెయిర్ బాగుంటుంది, కొంతమంది మాటలు బాగుంటాయి. సో ఈ ప్రతి ఒక్క ఏదో ఒక ఆకర్షణమైన లక్షణము వీళ్ళకి కలిగి ఉంటుంది అనమాట. ఈ ఆకర్షణీయంగా ఉండడం ఒకటి, మనసు చాలా జాలి దయతో ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా నమ్మడము మనుషుల్ని,
చాలా వరకు వృషభ రాశి వాళ్ళు ప్రేమ వివాహాలు కూడా అవ్వడానికి కారణాలు కూడా ఎక్కువ వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే తొందరగా నమ్మేస్తారు ఏ విషయమైనా, ఇది మనకి జరుగుతుందేమో అనేది, నాకే ఫస్ట్ టైం జరిగిందేమో అనే లక్షణం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతుంటారు ముందుకి. ఇలా వెళ్ళే వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్కసారి చాలా విషయాల్లో చాలా మంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంది స్నేహితులకి షూటీలు పెట్టుకున్న వీళ్ళ డబ్బుని వీళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకళ్ళు సపోర్ట్ గా నిలబడుకున్న లాస్ట్ వీళ్ళని నిందించే అవకాశాలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. వీళ్ళు బాగా నమ్మకం పెట్టేసుకుంటారు, వాళ్ళు చేసేస్తారేమో అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు అలా ఉంటారని ఉండదు కదా. అంటే త్వరగా నమ్మేస్తారు, అందరూ నమ్ముతారు. ఒకసారి మోసపోతే ఎవరైనా ఏం చేస్తారు, నెక్స్ట్ టైం వీళ్ళు అలా కాదు, ప్రతిసారి నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లక్షణం ఏంటంటే జనరల్ గా మనుషుల్ని ప్రేమించడము నమ్మడమే అలవాటు. అప్పుడు అదేదో ఆ సిచ్యువేషన్ అలా చేస్తారు, కానీ వీడిని చేస్తారు వాళ్ళకి వీళ్ళు పొలికి ఏంటి అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా వాళ్ళు బలైపోవడానికి అనే సంగతి వాళ్ళు తెలియదు ఆ విషయం. ఇది వృషభ రాశి వాళ్ళ లక్షణం. ఇందులో అబ్బాయిలు తీసుకోండి, అమ్మాయిలు తీసుకోండి. అబ్బాయిలు అయితే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పాపం సంపాదించుకుని తెచ్చుకొని ఎవరో ఒక ఫ్రెండ్ నమ్మి బిజినెస్ పెట్టేస్తారు. సో వాడు సరిగ్గా చూడడం, వీడికి సరిగ్గా రాదు బిజినెస్ చేయడం. సో మొత్తం డబ్బంతా బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మునిగిపోయే ఇబ్బంది వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి, మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి పరిస్థితి వస్తుంది, ఆ డబ్బంతా పోతుంది. సో ఒక అదృష్టం ఏంటంటే ఏది జరిగినా మళ్ళీ వెంటనే మారిపోతూ ఉంటారు. అయ్యో జరిగిపోయింది, నాకే జరిగిపోయింది దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చోరు, పికప్ అయిపోతారు. వెంటనే సర్లే వదిలేసి అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. తామరాకు మీద నీటి బొట్టులాగా వీళ్ళు అలా విషయాన్ని సమస్యని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోవడం ఎదుటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వైఫ్ కనుకోండి, హస్బెండ్ కి అలా ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ డే 1 నుంచి వాళ్ళు జాబ్ లో స్టార్ట్ అయ్యి వాళ్ళు జాబ్ నుంచి వెళ్ళాలి అంటే ఉన్న ఫెసిలిటీస్ అన్ని పోగొట్టుకోవడం అంటే ఇంకా వైఫ్ కి పిచ్చి కోపం ఉంటుంది, హస్బెండ్ మీద ప్రీతిగా మాట్లాడుతుంది. సో ఇక్కడ డివోర్స్ ప్రాబ్లం కానీ గొడవల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరు వదిలేస్తుంటే ఏం పట్టించుకోడు, వదిలేస్తే ఏం చేస్తాను నేను, ఇంకా నా దగ్గర ఏమి అన్నిపోయి పోతుంది అన్నట్టు అనే లక్షణం తప్ప మళ్ళీ మనసులో బాధపడతారు, బయటికి చెప్పరు వీళ్ళు. ఇది వీళ్ళ పద్ధతి. సో వీళ్ళకి ఎప్పుడు కొన్నా తెలివిగా సలహాలు ఇచ్చేవాళ్ళు, అవసరానికి ఏది ఎంతవరకు వాడాలో చెప్పేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అది ఎవరు ఉండాలి, తల్లిదండ్రులైనా ఉండాలి, లేకపోతే వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఉండాలి. సో వీళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు ప్రతిదీ లాజిక్స్. సో ప్రతిదీ లాజిక్ ని లింక్ చేస్తారు అనమాట ప్రతిదీ. సో ఈ లాజిక్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే ఆ వర్క్ చేయండి, లేకపోతే చేయరు. ఏదైనా చెప్పే ఎవరైనా ఐడియా ఇచ్చారు, ఆ ఐడియాకి ఈ ఐడియా వర్కౌట్ ఎలా అవుతుంది చెప్పండి నాకు ఫస్ట్, ఆ ఆన్సర్ చెప్తేనే నేను దీనికి ఓకే చేస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే చాలా బ్యాలెన్స్ గా ఉంటారు, ప్రతిదాన్ని లాజిక్ తో ముడేస్తూ ఉంటారు. సో లాజిక్ కంపల్సరీ ఉండాలి. వీళ్ళ ఎమోషన్ కి వీళ్ళ లాజిక్ కి మ్యాచ్ అవుతుంటుంది. ఎందుకంటే వీళ్ళ ఎమోషన్ గా వీళ్ళ దగ్గర కనెక్ట్ అయిపోతే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసేది ఒక లాజిక్ మాట్లాడతారు వీళ్ళు, అక్కడ వీళ్ళు ఆగుతారు, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అక్కడ వీళ్ళు చెప్పిన మాట విని కరెక్టే, నాకు ఆయన చెప్పింది కూడా కరెక్ట్ గా ఉంది కదా, అవును నిజమే, నేను ఎందుకు మిస్ అయ్యాను ఈ విషయాన్ని, ఈ పాయింట్ ఎందుకు మిస్ అయ్యాను అని చెప్పి అనుకుంటారు. అలాంటి కరెక్ట్ అయిన పాయింట్స్ అందించే వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. సో వృషభ రాశి కన్యా రాశి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే సూపర్ హ్యాపీయెస్ట్ కపుల్ గా ఉండగలుగుతారు. మరి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు వీళ్ళ ఎమోషన్స్ చూసారు కదన్నా, ఈ ఎమోషన్ తగ్గట్టు వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటా, లేకపోతే వాళ్ళ కమర్షియల్ గా కనిపించిన వీళ్ళు తట్టుకోలేరు. సో కన్యా రాశి వాళ్ళు కూడా కమర్షియల్ కనిపిస్తుంది, కానీ వాళ్ళ కమర్షియల్ బయటకు పండికుండా కాపలా కాయగలరు. ఎందుకంటే ఓకే ఇది కమర్షియల్ గా మాట్లాడితే మా ఆవిడ ఎందు, మా ఆవిడతో ఎమోషన్ మాట్లాడాలి నేను, ఎందుకంటే అదొక పిచ్చి పిల్ల చెప్తే ఎందు, మళ్ళీ రాత్రికి ఏడ్ చేసుకోవాలి వస్తుంది. సో అందుకే నేను చెప్తాను అని చెప్పి చాలా మంది తెలియకుండా తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, పేరెంట్స్ కి డబ్బులు విపరీతంగా డ్రా చేసి ఇచ్చేస్తుంటారు. అప్పుడు వీళ్ళు కన్యా రాశి అబ్బాయి అనుకో, ఆ అబ్బాయికి అన్ని చెప్తారు, ఇప్పుడు తమ్ముడికి ఇస్తున్నావు, రేపు వాడు ఇస్తాడు నీకు, రేపు ఈ డబ్బు నీకు ఏదైనా కావాలంటే నువ్వు జస్ట్ అడుగు, ఒకసారి ఎప్పుడైనా ఇచ్చాడేమో అడుగు, ఇస్తాడేమో అడుగు, ఒకసారి కాల్ చేయి అని చెప్పి ఎప్పుడో ఫ్యూచర్లో ఒకసారి వాళ్ళకి ఆ కళ్ళు తెలిపించే పనిలో ఉంటారు అనమాట. అంటే తెలివిగా బిహేవ్ చేస్తారు. సో అదే ఇప్పుడు కాకుండా ఇప్పుడు వేరే మిథున రాశి వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళు డైరెక్ట్ మొహమే చెప్తారు, నువ్వు ఇస్తావు కానీ వాడి నీకు ఇవ్వడం పెట్టడు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు నా ఫ్యామిలీకి నేను ఎంతనే చేస్తాను, అదేంటి నా ఫ్యామిలీకి ఇవ్వదని కమర్షియల్ కాల్ చేస్తాను. ఇంకా వేరే రాశి ఏ రాశి అయినా అలాగే ఉంటుంది వాళ్ళకి. సో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక డిస్టర్బెన్స్ లేకుండా అదృష్టంగా కలిసి ఉన్నదంటే అది ఒక్కోసారి రాత. మంది కలిసి ఉంటారు అలాగా. చాలా మంది కపుల్స్ వ్యతిరేక స్వభావాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వాల్యూస్ ఇచ్చే, రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యామిలీలో పుట్టడం వల్ల వీళ్ళు అలా రెస్పెక్ట్ ఇస్తారు వైఫ్ కి. అలా ఉంటారు కొంతమంది ఉంటారు అలాగా. అలా ఉన్న వాళ్ళు అదృష్టం ఉంటారు.
కానీ నేను చెప్పేది ఇప్పుడు జెన్జీ ఫ్యామిలీస్ ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ అందరికీ వీళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్ గా మ్యాచ్ అయిన వాళ్ళు లేకపోతే వీళ్ళు కనీసం 2 రోజులు కాపురం చేయట్లేదు, అదే డివోర్స్ తీసుకుంటారు. అదే పెద్ద ప్రాబ్లం. అది సింపుల్ అయిపోయింది వాళ్ళకి. ఒకప్పుడు మాకు మా పదం వాడడానికి భయపడేవాళ్ళని, ఇవాళ ఆ పదాన్ని సింపుల్ గా మాట్లాడేస్తారు. అది మెయిన్ ప్రాబ్లం. అందుకని మనం ఇంత వివరంగా చెప్తున్నాం. ఓకే రైట్. అది